అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్యగ్రహణం అంటూ ఉన్నారు. మరి దీని ఇంపాక్ట్ అనేది మన భారతదేశం మీద ఉంటుందా? ఒకవేళ ఉన్నా లేకపోయినా సూర్యగ్రహణం రోజు మరి అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా ఒక మంచి రెమెడీ అయితే మాకు తెలియజేయండి. అలాగే ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగోదు, క్లుప్తంగా మా కోసం తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ఇక్కడ గ్రహణమే లేదు మనకు. ఇక గ్రహణం లేని దానికి ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి టాపిక్ కూడా లేదు ఇక్కడ. అయితే ఇక్కడ మనకు భారతదేశంలో సూర్యగ్రహణం అనేటువంటిది లేదు 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 ఎవరెవరో చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరుగుతున్నది. కనుక ఇదంతా కూడా మనం పట్టించుకునేటువంటి అవసరం లేదు. ఇందాక కూడా ఎవరో కాల్ చేస్తున్నారు. ఆ రోజు చాలామంది కూడా బియ్యం దానం ఇస్తూ ఉంటారు కదా, అమావాస్య రోజు. మనకు పితరామావాస్య అంటారు దీన్ని, మహాలయ అమావాస్య. మరి ఈరోజు బియ్యము దానంగా ఇస్తూ ఉంటారు. పెద్దల పేరిట చెప్పుకొని కనుక కళ్ళు మూసుకొని హ్యాపీగా ఇవ్వవచ్చును. ఎలాంటి సూర్యగ్రహణం అనేటువంటిది మనకు లేదు. ఒకవేళ ఉన్నా కూడా సూర్యగ్రహణం ఉన్నా మనకు ఆ రోజు నాడు దానాది కార్యక్రమాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సూర్యుడు మనకు ప్రతిరోజు కనబడుతున్నాడు కనుక తనకు ఒక 11 మార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. కిందరా సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేతు. ఆత్మకు కారకుడు సూర్యుడు, రాగికి కారకుడు, మన శరీరానికి కారకుడు ఈ యొక్క సూర్య భగవానుడు. తను భావం అంటే శరీరానికి సంబంధించింది కనుక అలాంటి శరీరము, చక్కటి ఆరోగ్యము మొత్తము కూడా సూర్యుని యొక్క సొంతం. కనుక అలాంటి సూర్యుడిని మనము ప్రసన్నం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కనుక ప్రతిరోజు రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల శరీరంలో చాలా మార్పులు అనేటువంటివి కనపడుతూ ఉంటవి. కనుక ఈ సూర్య గ్రహణము లేదు, కానీ ఈరోజు కుదిరితే ఇంత జపాలు కావచ్చును, ఏమైనా అభిషేకం కావచ్చును, లేదా ఏమైనా దానాలు కానీ, లేదా గంగా నది స్నానాది కార్యక్రమాలు ఆచరించడం కానీ దగ్గరలో ఉండేటువంటి వారు 100 కిలోమీటర్లు నేను కారు వేసుకొని వెళ్ళమని చెప్పటం లేదు. దగ్గరలో ఉన్నాము, ఒక 10-20 కిలోమీటర్ల దూరంలోనే మాకు నది ఉంది, గోదావరి ఉంది అనుకుంటే వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ఆచరించండి, మంచి ఫలితం ఉంటుంది. అదే నదిలో చక్కగా దిగి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఈ విధమైనటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల అన్ని రాశుల వారికి కూడా బాగుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చెప్పలేం, పోయిన జన్మలో ఏమైనా కర్మలు బాకీ ఉన్నా కూడా ఈ గ్రహణాల సమయంలో మనము చెల్లుబాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్యగ్రహణము అనేటువంటిది మనకు లేదు, కానీ కుదిరితే ఈరోజు మనకు ఉదయం 9 నుండి 11, 11:30 ప్రాంతంలో ఎవరైనా అప్పు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పు ఉంటే ఎవరికైనా ఈ టైంలో అప్పు ఇచ్చేసేయండి. 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఒక 1000-2000 వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. తొందరగా ఏదో రకంగా మీకు అప్పు తీరేటువంటి పరిణామాలు అమ్మవారే ఇస్తుంది. గురుగారు, అలాగే ఈ గ్రహణం లేదని మనం మాట్లాడుకున్నాం. ఎంత లేనప్పటికీ అసలు చేయకూడని పనులు అంటే మీరు ఏం చెప్తారు? ఆ రోజు గ్రహణము ఉన్న రోజు భార్యాభర్తలు కలవడం కావచ్చును, అదేవిధంగా కొత్త వస్తువులు కొనడం కానీ, లేదా పెద్దలపై అగౌరవంగా మాట్లాడిన, పెద్దలను గౌరవించకుండా మాట్లాడిన, అదేవిధంగా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అప్పు చేయరాదు. అదేవిధంగా పెద్దలను గౌరవించాలి. గౌరవించకుండా ఉంటే ఇబ్బందులు. ఇలా కొన్ని పరిణామాలు శుభకార్యాలకు సంబంధించినవి చేయకూడదు, గమన ఉంటే మంచిది, అంతే. గురుగారు, ఇందాక మనం పితృదేవతల గురించి మాట్లాడుకుంటున్నాం. వారికి మోక్షం కలగకపోతే ఆ ఇంపాక్ట్ అనేది తర్వాత జనరేషన్ మీద అది ఎలా ఉంటుందంటారు? సైన్స్ సరే ఎలా ఉంటుంది? తప్పకుండా కూడా తర్వాత జనరేషన్ వారికి పిల్లలు కలగకుండా ఉండడం కానీ, ప్రతి పని ఆలస్యంగా అవ్వడం కావచ్చును, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా ఉండడం కావచ్చును, 30-35 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉండడం కానీ, లేదా తండ్రి యొక్క ఆస్తి కొడుకు హరించేటువంటి పరిస్థితులు కానీ, ఆల్ ఆఫ్ సడన్గా మంచి స్థానంలో ఉన్నప్పుడు డౌన్ఫాల్ అయిపోవడం కానీ, ఇలా చాలా ఉంటుంది విన్నరా. కనుక పెద్దలను గౌరవిస్తూ, పెద్దలకు పితృదేవతలను చక్కగా కూడా వారిని స్మరిస్తూ జీవితాన్ని గడిపితే మంచి ఫలితం ఉంటుంది. సూర్యగ్రహణం గురించి వాళ్ళు మాకు ఎన్నో తెలియని విశేషాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం అండి.